పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం దుంపగడపలోని వివి గిరి ప్రభుత్వ కళాశాలలో స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు సువర్ణ అవకాశమని స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లోక్మాన్ తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ తదితర వృత్తి కోర్సుల శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ప్రతినిధి వసంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిడిసి కార్యదర్శి పిబి ప్రతాప్ కుమార్, గొంట్ల కృష్ణమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు లోక్మాన్, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏపీఎస్ఎస్డిసి అండి, వెస్ట్ గోదావరి జిల్లా అండి. మన వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో గవర్నమెంట్ బ్రిడ్జెస్లో గవర్నమెంట్ ఐటీఐస్ కానీ లేకపోతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో కానీ మన శిక్షణా కేంద్రాలు ఉన్నాయండి. అలాగే మన స్థానిక ఉండి నియోజకవర్గానికి సంబంధించి కుంభకడప డిగ్రీ కాలేజ్లో రానున్న సమ్మర్ సెషన్స్కి రానున్న కాలంలో యువకులకు భవన కన్స్ట్రక్షన్ అండ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన సెక్టార్స్లో విత్ ద సపోర్ట్ ఆఫ్ నాక్ అండ్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిపి మనం ట్రైనింగ్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నామండి. ఇది ఇనిషియల్గా 15 రోజుల నుంచి మనం స్టార్ట్ చేస్తున్నామండి. దీంట్లో ఎవరైతే ట్రైనింగ్లోకి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారో వారికి డైలీ స్టైఫండ్ కింద 350 రూపాయలు చొప్పున ఇచ్చి, అలాగే వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా కల్పించి, ఈ ట్రైనింగ్ అనంతరం వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇచ్చి, అలాగే ఆంధ్రప్రదేశ్ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరైతే ఈ ట్రైనింగ్ సర్టిఫికేషన్ అయిన కంప్లీట్ అవుతుందో వాళ్ళకి కూడా కొన్ని బెనిఫిట్స్తో పాటు ఏవైతే అప్గ్రేడేషన్స్ కానీ లేకపోతే స్కిల్లింగ్కి సంబంధించిన కూడా చెప్పి వీళ్ళకి సర్టిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ప్లేస్మెంట్ అన్నవి ఆల్రెడీ ఇక్కడ చేసుకోవచ్చు. లేని పక్షంలో జాతీయ అంతర్జాతీయ కొన్ని సంస్థలతో మన స్కిల్ డెవలప్మెంట్ టైప్ అవ్వడంతో వాళ్ళకి అవకాశాలు కూడా దుబాయ్ కానీ, ఖత్తర్ కానీ లేకపోతే వివిధ దేశాల్లో కూడా మనం వీళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించగలమండి. ఈ మంచి కోర్సుని మరి ట్రైనింగ్ని కూడా యువకులు స్థానికంగా ఉన్న లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఈ ట్రైనింగ్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ పిలుపునిస్తున్నామండి. నా పేరు ఎం వసంతరావు, అసిస్టెంట్ డైరెక్టర్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగంలో వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్లు నిరంతరం ఇస్తూ వారికి ప్లేస్మెంట్లు ఇవ్వడం జరుగుతుందండి. ఇది మెయిన్ ట్రైనింగ్ సెంటర్ పిఎం లంక డిజిటల్ కమ్యూనిటీ భవన్లో 3 months కోర్సు ఇచ్చి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా రన్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ అనంతరం మనం ప్లేస్మెంట్లు ఇవ్వడము, వారికి జీవనోపాధిని పెంపొందించడం ద్వారా సిడెప్ అనే ప్రోగ్రాం ద్వారా మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ పిఎం లంక అనేది నిర్మలా సీతారామన్ గారు దత్తత తీసుకున్న గ్రామం. ఆవిడ డిజిటల్ కమ్యూనిటీ భవన్ అనే భవనాన్ని నిర్మించి స్కిల్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో నిరంతరం ఎలక్ట్రికల్ ఫోర్మ్యాన్, సోలార్ ఇన్స్టాలేషన్, ఏ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రోన్స్ ఇలాంటి ట్రైనింగ్లో నిరంతరం ట్రైనింగ్ ఇస్తూ జరుగుతూ ఉంది. అదే మాదిరిగా మన దుంపగడప వివి గిరి కాలేజీలో కూడా కొన్ని నిర్మాణ రంగానికి సంబంధించిన కోర్సులు ఇవ్వడానికి మరి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ముందుకు వచ్చింది. దీంట్లో ముఖ్యంగా మొదటగా భవన నిర్మాణ కార్మికులకు 15 రోజులు శిక్షణ కార్యక్రమం ఇచ్చి వారికి 15 రోజులు రోజుకు 300 చొప్పున 4500 స్టైఫండ్ ఇవ్వడం, మధ్యాహ్నం భోజనం ప్రొవైడ్ చేయడం, శిక్షణ అనంతరం కూడా సర్టిఫికేషన్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ ద్వారా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వారికి మెరుగుగా శాలరీ వచ్చే విధానంలో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం. అలాగే యువకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికి లిమిటేషన్ ఏంటంటే 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి యూత్కి ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే భవన నిర్మాణ కార్మికులు అయినటువంటి వారు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం, వారికి షార్ట్ టర్మ్ కోర్స్గా కొన్ని, ఆర్పిఎల్ కోర్స్గా కొన్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మహిళలకు కూడా శిక్షణ కార్యక్రమం అవ్వచ్చు. ఈ భవన నిర్మాణ కార్మికులైనటువంటి వారు తాపీ మేస్త్రులు, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్లు, పెయింటర్స్, వెల్డర్స్ ఇలాంటి నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి భవన నిర్మాణ కార్మిక కార్డు ఉన్న వారికి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళ పిల్లలకి మనం
3 నెలలు కానీ 2 నెలలు కానీ కోర్సు ఎలక్ట్రికల్లో కానీ అలాగే మన సోలార్లో కానీ ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడమే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నియోజకవర్గంలో ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాల దుంపగడపలో వివిగిరి ప్రభుత్వ కళాశాల. ఈ కళాశాలలో మరి విద్యార్థులు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి డిగ్రీ కోర్సులతో పాటు రాబోయే అవసరాలు దృష్టిలో పెట్టుకుని యువతకి స్కిల్స్ కూడా అందించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో ఆ తలపెట్టిన కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ప్రాంత యువతీ యువకులకి నిరుద్యోగంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నటువంటి స్కిల్ కార్యక్రమాలు ఉపయోగపడాలని చెప్పి దేవిగిరి గవర్నమెంట్ కళాశాల డెవలప్మెంట్ కమిటీ సెక్రటరీగా మరి అటు మనకి మన ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ యొక్క సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా మరి మీరు సంప్రదించాలనుకుంటే డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని భీమవరాన్ని, అలాగే వసంతరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్ నాక్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి వసంతరావు గారిని కానీ, లేదు నాకు దగ్గరలో ఉండి నా ద్వారాగా తెలుసుకోవాలంటే నా ద్వారాగా కానీ ఈ యొక్క విషయాలన్నీ కూడా డౌట్స్ ఉన్న వారందరూ కూడా తెలుసుకుని ఒక చక్కటి ఉపాధి మార్గాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు.